నెల్లూరు మేయర్ స్రవంతి ఆమె భర్త పొట్లూరి జయవర్ధన్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడారు. తాము రాజకీయాల్లో ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని వెల్లడించారు. తనకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని, కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్పొరేటర్గా అవకాశం ఇచ్చి రాజకీయాల్లో ప్రోత్సహించారని తెలిపారు. శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడినప్పుడు కొన్ని ఒత్తిళ్ల కారణంగా తాము ఆయన వెంట నడవలేకపోయామని స్రవంతి విచారం వ్యక్తం చేశారు. అయినప్పటికీ శ్రీధర్ రెడ్డి తమను పల్లెత్తు మాట అనలేదని వెల్లడించారు. జరిగిన విషయాలను పెద్ద మనసుతో మన్నించి తమను అక్కును చేర్చుకోవాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఒక ఆలోచనతో కూడా పెట్టడం జరిగిందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, శ్రీధర్ అన్న మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకోవాలని మేమందరం కోరుకుంటూ సెలవు. అంటే కష్టకాలం వదిలేశారు కదా, అంటే ఇప్పుడు ఒత్తిడిలో అన్నారు, కేసులు అన్నారు, అయినా కూడా కొందరు కేసులు దాకా పెట్టించుకున్నారు, జైలు కూడా మీరు మాత్రం అలాంటి పరిస్థితి లేకుండా మీరు కష్టకాలంలో రోడ్డును వదిలేశారు. మీరు ఉన్న ఉపాధి మీకు అందరం ఇచ్చినటువంటి శ్రీధరాన్ని మీరు నడి రోడ్లో వదిలేశారు కష్టకాలంలో. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాం మేము, అధికారం వచ్చింది కాబట్టి అంటారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం మేము ప్లీజ్ నేను చెప్తాను తర్వాత మేయర్ గారు కూడా ప్లీజ్ రిక్వెస్ట్ మేము ఒకటే చెప్తున్నాం, అధికారం కోసం ఆ రోజు మేము పాకులాడలేదు. నా గురించి మా సతీమణి శ్రవంతి గారి గురించి మీ అందరికి కూడా తెలుసు. అధికారం కోసం డబ్బు కోసం పాకులాడేటువంటి మనస్తత్వం నాకు లేదు. నేను ఇందువరకే చెప్పా, శ్రీధర్ అన్న దగ్గరే రాజకీయ పాఠాలు నేర్చుకున్నా. నేను కాదు, శ్రీధర్ అన్న దగ్గర ఉండే ఎవ్వరూ కూడా డబ్బు కోసం అధికారం కోసం వెంపర్లాడేటువంటి పరిస్థితి లేదు. శ్రీధర్ అన్న నమ్ముకొని ఉంటే ఆ కార్యకర్తలకి డబ్బు కానీ, కుటుంబ సంక్షేమం కానీ, పదవులు కానీ వాటంతటా అవే వస్తాయనేటువంటి విషయం అందరికీ తెలుసు. దానికి నేను కానీ శ్రీధర్ అన్న దగ్గర ఉన్న చాలామంది ఇప్పటికే జరిగి ఉంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి డబ్బు కోసం కానీ అధికారం కోసం కానీ పాకులాడే మనస్తత్వం ఆలోచన మాకు కానీ శ్రీధర్ అన్న దగ్గర ఉన్న ఏ వ్యక్తికి కూడా ఎప్పుడు లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. అయితే మేము ఈరోజు ఇప్పటిదాకా అక్కడ ఎందుకున్నారు అంటే దానికి సమాధానం కూడా చెప్పడం జరిగింది. పరిస్థితుల వల్ల అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి తప్ప ఆ విషయం శ్రీధర్ అన్నకు కూడా తెలుసు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. అందువల్ల ఒక నిమిషం, మీరు శ్రీధర్ రెడ్డిని నమ్మక ద్రోహం చేశారా లేదా? అది ఒక్కటి. ఖచ్చితంగా మేము తప్పు చేశామనేటువంటి విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. ఆ తప్పుని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నంలో భాగమే ఇవాళ ఈ విలేకరుల సమావేశం. మేము ఇంతవరకు శ్రీధర్ అన్నతో కూడా మాట్లాడలేదు, వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేదు. ఆ అవకాశం కల్పించమని కోరుకుంటున్నాం తప్ప మమ్మల్ని వారు అంతకుముందు ఒక కుటుంబ సభ్యుడిగా ఏ విధంగా 15 సంవత్సరాలు చూసుకున్నారో అది చేయమని, అది ఆ అవకాశం కల్పించమని మాత్రమే మేము అడుగుతున్నాం. అధికారం కావాలని చెప్పి మేము అడగటం లేదు. మేము ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అంటే అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కల్పించినటువంటి పరిస్థితుల వల్లనే మేము అక్కడ ఉండడం జరిగింది. అంతేకాని వేరే ఉద్దేశం లేదు. మేయర్ గారు, కార్పొరేషన్ లో కమిషనర్ గారు సంతకం ఫోర్జరీ జరిగినటువంటి ఒక విషయం ఈరోజు గత 5 రోజులుగా కూడాను